Uchas, me Ucha Mama is back. ఎలా ఉన్నారు? Yes, I am so late. కానీ లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చా అనమాట. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ తీసుకొని వచ్చిన. దాంట్లో మెయిన్ న్యూస్ వచ్చి మన నరుటో షిప్పోడియన్ తెలుగు డబ్ గురించి అనమాట. నిన్ను నువ్వే మటారా అని చెప్పుకుంటున్నా. అట్కాస్ కి యొక్క ద్రోహివి నువ్వు. చూడండి మా డారా అట్కాసుకి లీడ్ చేసి నరుటో షిప్పోడియన్ షెట్ తెలుగు డబ్ గురించి. అండ్ దాంతో పాటు మన ఫేమస్ అయిన ఒక యానిమే తెలుగు డబ్ అయిపోయింది. అదే మన డెత్ నోట్ అనమాట. దీని గురించి ప్రతి ఒక్కటి డీటెయిల్ గా మాట్లాడుకోబోతున్నాం ఈ వీడియోలో. ఇంకా వితౌట్ వేస్టింగ్ ద టైం మన వీడియోని స్టార్ట్ చేద్దాం. కుందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్, ఏం చూద్దాం అనుకున్నారు మీరందరూ? ఈ జోక్ ని పక్కన పెట్టి మనం మన వీడియో ఫస్ట్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. అంటే కొన్ని యానిమేస్ కి సీజన్ 2 మన తెలుగు డబ్ లో అవైలబుల్ అయిపోయినాయి అనమాట మన క్రంచీ రోల్ లో. అవేవేవో మీకు చెప్పబోతున్నా. ఫస్ట్ వచ్చి మన డెన్నడన్ యానిమే సీజన్ 2 అనమాట. ఈ యానిమే మన తెలుగు డబ్ లో అవైలబుల్ గా అయిపోయింది మన క్రంచీ రోల్ లో. అండ్ కైజు నంబర్ 8 సీజన్ 2 కూడా మన తెలుగు డబ్ లో అవైలబుల్ గా అయిపోయింది. అండ్ మై డ్రెస్ అప్ డార్లింగ్ యానిమే కూడా సీజన్ 2 ది మన తెలుగు డబ్ లో అవైలబుల్ గా అయిపోయింది. అండ్ దాంతో పాటు మన ఏ కపుల్ ఆఫ్ కుకున్స్ యానిమే కూడా మన తెలుగు డబ్ లో అవైలబుల్ గా అయిపోయింది సీజన్ 2. ఇక ఈ యానిమేస్ తెలుగు డబ్ కోసం మీరు వెయిట్ చేస్తుంటే మన తెలుగు డబ్ లో ఆల్రెడీ స్ట్రీమ్ అయిపోతున్నాయి మన క్రంచీ రోల్ లో. ఒకట చెక్అౌట్ చేసేయండి. మన నెక్స్ట్ న్యూస్ వచ్చి మన కార్టూన్ నెట్వర్క్ లింక్ అనమాట. మన కార్టూన్ నెట్వర్క్ విత్ 2 న్యూసెస్ వచ్చాయి. ఫస్ట్ వచ్చి మన వన్ పీస్ లింక్ అనమాట. మన వన్ పీస్ మళ్ళీ రీటెలికాస్ట్ కాబోతుంది మన కార్టూన్ నెట్వర్క్ లో ఆగస్ట్ 25th అనమాట. మండే టు ఫ్రైడే నైట్ 10 PM కి స్టార్ట్ కాబోతుంది అనమాట మన వన్ పీస్ ది ఈస్ట్ బ్లూ సాగా, అంటే సీజన్ 1 అనమాట. ఇక రీటెలికాస్ట్ కాబోతుంది. ఇక మన నెక్స్ట్ న్యూస్ వచ్చి మన కార్టూన్ నెట్వర్క్ హంటర్ ఎక్స్ హంటర్ ని మన తెలుగు డబ్ లో రాబోతుంది. ఎస్, మన హంటర్ ఎక్స్ హంటర్ మన తెలుగు డబ్ లో రాబోతుంది అనమాట. ఇంకా డేటు అండ్ ఎప్పుడు రాబోతుందో మనకి అఫీషియల్లీ చెప్పలేదు. మనకి ఒక లీక్ బయటకు వచ్చింది, అది మీకు చెప్పేసా. 101% మన తెలుగు డబ్ లో కూడా రాబోతుంది హంటర్ ఎక్స్ హంటర్. మన ప్రెడిక్షన్ కొంచెం తప్పుగా జరిగింది అనమాట. అది వచ్చి ఏదంటే నేను హంటర్ ఎక్స్ హంటర్ మన క్రంచీ రోల్ పైన రాబోతుంది అనుకున్నా. బట్ ఒక డిఫరెంట్ డబ్ లో మనకి మన కార్టూన్ నెట్వర్క్ వాళ్ళే తేబోతున్నారు. ఇక చూద్దాం ఎప్పుడు వస్తుందో. ఇక మన నెక్స్ట్ న్యూస్ వచ్చి ఒక కొత్త యానిమే గురించి అనమాట. ఆ యానిమే పేరు వచ్చి సకీరో. ఎస్, ఈ యానిమేది ఒక గేమ్ ఉంది. నేను ఆల్రెడీ ఈ గేమ్ ఆడాను. దీని అమ్మ ఈ గేమ్ ఎంత డిఫికల్టో చెప్పేయలేదు, అంత డిఫికల్ట్. అండ్ మీ బాయ్ తెలుసు కదా, ఒక పెద్ద గేమర్ కాబట్టి ఈ గేమ్ ని నేను కంప్లీట్ చేశాను. ఈ గేమ్ ది ప్రతి ఒక్క స్టోరీ నాకు తెలుసు. ఎస్, ఈ గేమ్ యానిమేట్ కాబోతుంది. ఎస్, ఆల్రెడీ అయిపోయింది. అది కూడా మన క్రంచీ రోల్ చేపించింది అనమాట. ఇక దీనిది ఒక ట్రైలర్ అండ్ ఒక కీ విజువల్ రిలీజ్ చేశారనమాట. ఇక కీ విజువల్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ దీన్ని ట్రైలర్ చూసిన తర్వాత నాకు యానిమేషన్ అంత క్యాచీగా అనిపించలేదు. యానిమేషన్ కొంచెం లాగీ యానిమేషన్ అనిపించింది. కొన్ని తర్వాత ఫ్రేమ్ డ్రాప్ ఉంది. అండ్ యానిమేషన్ వర్క్ అంతా సరిగ్గా జరిగింది అని నాకు అనిపించింది. ఇట్ మై ఒపీనియన్. ఇక నాకు కామెంట్ లో వేసుకోవద్దండి నువ్వు చేయి బ్రో అలా ఇలా అని. ఇట్స్ మై ఒపీనియన్. నేను ఒక కన్స్యూమర్ గా చెప్తున్నా. ఇక బ్రో, ఈ గేమ్ నువ్వు ఆడావుగా, ఈ గేమ్ ది స్టోరీ నీకు ఎలా అనిపించింది అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే నేను గేమ్ ఆడుతున్నప్పుడు దీని స్టోరీ అయితే పట్టించుకోలేదు. ఎందుకంటే చాలా అంటే చాలా డిఫికల్ట్ అనమాట దీంట్లో ఉన్న ఒక్కొక్క లెవెల్. స్టోరీ గురించి మాట్లాడుకుందాం అంటే నాకు గుర్తుకుండగా చాలా అంటే క్యాచీ స్టోరీ అండ్ చాలా అంటే చాలా యాక్షన్ స్టోరీ అనమాట. ఇక నేను గేమ్ ని అండ్ ఈ ట్రైలర్ ని కంపేర్ చేస్తే సేమ్ గా ఉంది ట్రైలర్ అండ్ గేమ్ ది స్టోరీ. ఇక చూద్దాం ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో. అండ్ 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 మన నెక్స్ట్ న్యూస్ వచ్చి మన ఒక ఫేమస్ అయిన యానిమే గురించి అనమాట. అదే డీమన్ స్లేయర్. ఎస్, మన డీమన్ స్లేయర్ సీజన్ 1 వచ్చి మన తెలుగు డబ్ లో అవైలబుల్ గా అయిపోయింది. కానీ అది మన క్రంచీ రోల్ లో కాదనమాట. అది మన యానిమే టైమ్స్ లో మన తెలుగు డబ్ లో అవైలబుల్ గా అయింది. చాలా అంటే చాలా డిసప్పాయింటింగ్. మన క్రంచీ రోల్ లో అవైలబుల్ గా లేదు. కానీ ఎలాగో అలాగా మన తెలుగు డబ్ అయితే వచ్చేసింది సీజన్ 1 ది. మన క్రంచీ రోల్ చేయకుంది మన యానిమే టైమ్స్ వాళ్ళు చేసేసారు. యాజ్ ఫైనలీ సీజన్ 1 ఇంకా సీజన్ 4 దాకా మన తెలుగు డబ్ లో అవైలబుల్ గా ఉంది మన డీమన్ స్లేయర్ అనమాట. ఇక దాంతో పాటు మీరందరికీ గుర్తుకే ఉంటుంది మన డీమన్ స్లేయర్ ది ఒక మూవీ కూడా వచ్చింది. అదే డీమన్ స్లేయర్ డీమన్ క్యాసల్ ఆర్క్ అనమాట. దాని ఒక మూవీ వచ్చింది అనమాట. మీరు అందరికీ తెలిసే ఉంటుంది. చాలా మంది ఈ మూవీ వాచ్ చేసి ఉంటారు. ఎందుకంటే ఈ మూవీ చాలా అంటే చాలా పైరేట్ అయింది అనమాట. చాలా అంటే చాలా పైరసీ చేశారు ఈ మూవీకి. బట్ నేనైతే వాచ్ చేయలేదు. ఆ మూవీ మన ఇండియాలో కూడా రాబోతుంది థియేటర్స్ లో. బట్ మీరందరూ అనుకుంటుంటారు బ్రో ఇదేంది బ్రో కామనేగా ఇంగ్లీష్ అని జపనీస్ డబ్ లో రిలీజ్ చేస్తుంటారు కదా పీవీఆర్ వాళ్ళు వీళ్ళు అని. కాదు, ఈ మూవీ కొంచెం స్పెషల్ అనమాట. ఈ మూవీ మన క్రంచీ రోల్ కొలాబ్ చేసి మరి మన కోసం తెలుగు డబ్ లో రిలీజ్ చేస్తున్నారు. అది కూడా థియేటర్స్ లో అనమాట. అండ్ దీనికోసమే మనకి ఒక తెలుగు డబ్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ టైం మన ఇండియాలో జరిగింది ఒక యానిమేటెడ్ మూవీకి తెలుగు డబ్ ది
ట్రైలర్ దొరికింది అనమాట. అండ్ ఈ ట్రైలర్ నేను వాచ్ చేసినప్పుడు లిటరల్లీ నెక్స్ట్ లెవెల్ తెలుగు డబ్ అనమాట చేశారు ఎవరు. ఓకే సూపర్ సూపర్. ముజాంగ్ది వాయిస్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో, ఆ నరేట్ చేస్తాడు. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇక చాలా మందికి గుర్తుకే ఉంటుంది స్టార్టింగ్ లో మన డీమన్ స్లేయర్ డబ్బింగ్ ఆ లెవెల్ ఉన్ను చాలా అంటే చాలా చెత్తగా ఉండే, అక్కడి ఇంకా ఇక్కడికి తీసుకొని వచ్చారు నెక్స్ట్ లెవెల్ డబ్బింగ్ అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే మీకోసం కొంచెంగా ప్లే చేస్తాను. ఆఖరి ఘట్టం అనే పదాలు నా మనసులో అదే పరిగా ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ సుదీర్ఘ పోరాటం చివరికి ఈ రాత్రికి ముగిసిపోవచ్చు. ఈ లెవెల్ తెలుగు డబ్ ఉందన్నమాట. ఇక మీరు ఈ ట్రైలర్ పూర్తిగా వాచ్ చేయాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను అనమాట, కంపల్సరీ వాచ్ చేయండి. ఇక ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అంటే సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతుంది, హిందీ, తమిళ్ అండ్ తెలుగు డబ్ తో అనమాట. మన నియర్ బై థియేటర్స్ లో నేను ఇక్కడ అవైలబుల్ అయితే కంపల్సరీ చూస్తాను. చాలా అంటే చాలా అవైలబుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నా, చూద్దాం ఏమైతుందో. ఇక మన నెక్స్ట్ న్యూస్ వచ్చి డెత్ నోట్ గురించి అనమాట. యాజ్ మన డెత్ నోట్ ఫైనలీ మన తెలుగు డబ్ లో అవైలబుల్ గా అయిపోయింది సీజన్ 1 మొత్తంగా అనమాట. ఇక దీని డబ్బింగ్ గురించి మాట్లాడుకుందామంటే ఒక యావరేజ్ డబ్బింగ్ అనమాట. అంత బాగుంది, అంత దరిద్రంగా ఉంది అని ఏమీ లేదు, ఒక యావరేజ్ డబ్బింగ్. ఇక ఇది ఎక్కడ అవైలబుల్ గా అయిందంటే బ్రో మన యానిమే టైమ్స్ లో అవైలబుల్ గా అయింది, హిందీ, తమిళ్ అండ్ తెలుగు డబ్ తో అనమాట. ఇక మీరు ఇప్పుడు దాకా ఎవరైనా డెత్ నోట్ తెలుగు డబ్ కోసం వెయిట్ చేస్తున్నారంటే కంపల్సరీ వాచ్ చేయండి. ఇంకా మీకు నచ్చుతుంది తెలుగు డబ్, మరి అంత చెత్తగా లేదు, ఒక యావరేజ్ తెలుగు డబ్ అనమాట. ఒక వెబ్ సిరీస్ కి ఎలా వచ్చేసిందో అలా ఒక తెలుగు డబ్ చాలా అంటే చాలా బాగుంది. మీరు ఇప్పటిదాకా ఎవరైనా వాచ్ చేయకుంటే వాచ్ చేయండి, మనం తెలుగులో కూడా వాచ్ చేయొచ్చు. మళ్ళీ ఇంకోసారి వాచ్ చేస్తాను మన డెత్ నోట్ ని, ఎందుకంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ అనమాట నేను వాచ్ చేశాను డెత్ నోట్. ఇక మళ్ళీ ఒకట వాచ్ చేస్తాను మన తెలుగు డబ్ లో. ఇక మన యానిమే టైమ్స్ లో మనం ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీగా వాచ్ చేయొచ్చు అనమాట, అది కూడా మన తెలుగు డబ్ లో. అలాగనే మన డెత్ నోట్ కూడా అవైలబుల్ గా ఉంది. మీరు ఒకట ఫస్ట్ ఎపిసోడ్ వాచ్ చేసి చెప్పండి దాని డబ్బింగ్ మీకు ఎలా అనిపించిందో. ఎవరిదైనా పర్ఫెక్ట్ రివ్యూ ఉంటే నేను ఒకట వాళ్ళది కామెంట్ పిన్ చేస్తాను అనమాట. ఇక మీరు ఎంతగా వెయిట్ చేస్తున్న టాపిక్ నరుటో నరుటో నరుటో. ఎక్కడ చూసినా నరుటో అండ్ ఎక్కడ చూసినా నరుటో తెలుగు డబ్ గురించే. ఇక ఎక్కడ చూసినా సోనియాకి, ఇక ఎక్కడ చూసినా మన సోనియాకి తిట్లు, ఎందుకంటే మన సోనియా అంత చెత్తగా చేసిందనమాట మన నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్. వాళ్ళు ఫస్ట్ ఎపిసోడ్ తో అయితే కూడా తేలేదు, ఎన్నో ఎపిసోడ్ లో మధ్యలో తెచ్చారు తెలుగు డబ్. అండ్ దాంతో పాటు ఆ తెలుగు డబ్ లో మన మాదరాని చంపేశారయ్యా, మాదరాని మడరా అని పిలుస్తున్నారే. ఇక ఏం చేయాలి, డబ్బింగ్ అయితే చాలా అంటే చాలా చెత్తగా చేశారు. అండ్ మనకి డబ్బింగ్ ఏమన్నా చేంజ్ కావచ్చా అంటే ఇక ఇప్పటికి చేంజ్ కాదు, ఎందుకంటే ఈ డబ్బింగ్ ఇలాగానే ఉంటుంది. బై ఛాన్స్ వేరే ఛానల్ అండ్ వేరే ఎవరైనా నరుటోని తీసుకొని డబ్ చేద్దాం అని ఆలోచిస్తే చేంజ్ కావచ్చు. ఇక మన ఓల్డ్ ఎపిసోడ్స్ అంటే ఎపిసోడ్ 1 ఇంకా ఎప్పుడు తెలుగు డబ్ స్టార్ట్ అవుతుందంటే అది కూడా ఐడియా లేదు బ్రో, అది స్టార్ట్ అవుతుందో లేదు. ఎందుకంటే వీళ్ళు నార్మల్ గా డబ్ చేసేసారనమాట. ఒక స్టూడియో కూడా సరిగ్గా స్క్రిప్ట్ అయితే ఇచ్చింది, సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన లేదు, క్యారెక్టర్ నేమ్స్ నార్మల్ ఒక డబ్బింగ్ చేశారు, చాలా అంటే చాలా చెత్తగా చేసి కంపోజ్ చేసి రిలీజ్ చేశారనమాట. వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు తెలుగు డబ్ గురించి అయితే. కానీ మీకు ఈ డబ్బింగ్ నచ్చినా నచ్చుకున్నా ఒకట మన సోనియాలో టీఆర్పీ పెంచండి, వాచ్ చేయండి సోనియాలో కంపల్సరీ మన నరుటో. ఎందుకంటే మన నరుటో నైట్ 9 కి స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పటిగా మీరు వాచ్ చేయండి మన తెలుగు డబ్ లో. కొంచెం టీఆర్పీ పెరిగితే వాళ్ళకి కూడా తెలుగు డబ్ లో ఆడియన్స్ ఉన్నారు, తెలుగులో ఆడియన్స్ వాచ్ చేస్తారు అని హోప్ వస్తే వాళ్ళు చూడొచ్చు. అందుకే మీరు ఎంతైతే అంత ఈ టెలిగ్రామ్ లో అండ్ చాలా యాప్లు ఉంటాయి కదా అవన్నీ ఇగ్నోర్ చేసి, కానీ పైరసీ చేయొద్దండి మావాస్. ఎంతైతే అంత మన సోనీకి సపోర్ట్ చేయండి. వాళ్ళు ఎంత చెత్తగా చేసిన డబ్, బట్ మనం వాళ్ళు సపోర్ట్ చేయాలి మనకి, ఎందుకంటే ఇంకా కొన్ని ఓల్డ్ ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట మన నరుటో షిప్పుడెన్. ఎపిసోడ్ 1 ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా ఐడియా లేదు. దాని రికార్డింగ్ ఏమైనా లీక్ వస్తే మీకు కంపల్సరీ చెప్తాను. అండ్ ఈ వీడియో పైన ఒక 250 లైక్ టార్గెట్ పెట్టాను అనమాట. మీరు 250 లైక్స్ కంప్లీట్ చేస్తే మీకోసం నరుటో షిప్పుడెన్ గురించి ఒక డీటెయిల్ వీడియో తీసుకొని వస్తాను అనమాట. మీకున్న డౌట్స్ అండ్ ప్రతి ఒక్కటి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేకి ట్రై చేస్తాను. అందుకే నరుటో షిప్పుడెన్ పైన ఉన్న డౌట్స్ అన్ని కింద కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేయబోతున్నా. ఇక నా వీడియో చాలా అంటే చాలా లేట్ అయిపోతున్నా ఈ ఛానల్ పైన, కానీ నేను నా ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటున్నాను అనమాట. చాలా అంటే చాలా పోస్ట్ చేశాను, ఒకట చూడండి మన ఇన్స్టాగ్రామ్ లో. తెలుగు డబ్ యానిమే కావచ్చు, ప్రతి ఒక్క న్యూస్ వచ్చినా మీకు మన ఇన్స్టాగ్రామ్ లో నేను పోస్ట్ చేస్తుంటాను అనమాట. అందుకే మన ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు దాకా ఎవరైనా ఫాలో చేయకుంటే కంపల్సరీ ఫాలో చేసుకోండి. మీకు స్క్రీన్ పైన నేమ్ వస్తుంటుంది అండ్ డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉంటుంది. ఇక మన ఛానల్ ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేయబోతున్నా. ఓకే, గుడ్ బై.